పొగలో మనకి కొన్నిసార్లు రకరకాల ఆకారాలు కనిపిస్తూ ఉంటాయి కదా. జపనీయుల నమ్మకం ప్రకారం అది కేవలం పొగ కాదట. అవును, మంటల నుంచి వచ్చే పొగలో చిత్రవిచిత్రమైన ఆకారాలు కనిపించడం కామనే. కాని దీని వెనక ఓ అతీంద్రియ శక్తి ఉందని నమ్ముతారు. ఆ ఆకారాన్నే ఎనెన్రా అని పిలుస్తారు. అంటే జపాన్ జానపద కథల ప్రకారం నిప్పులోంచి పుట్టిన ఒక ఆత్మ అన్నమాట. మొదట్లో ఈ ఎనెనరాని చాలా పవిత్రంగా చూసేవాళ్ళు. శాంతికి, ప్రశాంతతకి చిహ్నంగా భావించేవాళ్ళు. అంతేకాదు, ఈ ఆత్మ కనిపించటమంటే మనసులో శాంతి, జ్ఞానోదయం కలిగినట్టే అని నమ్మేవారు. కానీ ఇంత శాంతంగా కనిపించే ఈ ఆత్మకి ఓ చీకటి కోణం కూడా ఉంది. ఒక పక్క చూస్తేనేమో ఇది చాలా పవిత్రమైనది, మరో పక్క చూస్తే ఇదొక దుష్ట శక్తి. ఇది రోగాల్ని వ్యాపింపచేస్తుంది. చివరికి ఆ పొగ పీల్చిన మనుషుల్ని కూడా ఆవహిస్తుందట. మరి ఈ రెండు వేర్వేరు రూపాలకి కారణమేంటి? దీని గురించి ఒక థియరీ ఉంది. ఈ థియరీ ప్రకారం ఎనెన్రాకి ఏకంగా నరకంతోనే సంబంధం ఉందట. మొదటిగా ఎనెన్రా అనే పేరు నరకాధిపతి యమ్మ పేరుకి చాలా దగ్గరగా ఉంది. ఇక నరకమంటేనే మంటలు, పొగ. సో ఈ కనెక్షన్ చాలా లాజికల్గా అనిపిస్తుంది కదా. అందుకే ఎనెన్రా అంటే నరకంలోని పొగతో పాటు పైకి వస్తున్న చనిపోయిన వాళ్ల ఆత్మలే అని నమ్ముతారు. ఈ థియరీ మరో ఇంట్రెస్టింగ్ విషయాన్ని కూడా చెబుతుంది. అదేంటంటే ఎనెన్రానిని ఎవరు చూడగలరనేది. ఈ ఎనెన్రా అందరికీ కనిపించదట. దాన్ని చూడాలంటే ఒక ప్రత్యేకమైన అర్హత ఉండాలి. ఎవరికైతే మనసు ప్రశాంతంగా, హృదయం పవిత్రంగా ఉంటుందో వాళ్లకి మాత్రమే ఈ ఆత్మ కనిపిస్తుంది. ఒకవేళ పొగలో మనకేదైనా కనిపిస్తే అది మన గురించి ఏం చెబుతున్నట్టు?